ఈనాటి సనాక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన అందరికి కూడా స్ఫూర్తినిస్తున్నటువంటి రావణకు గట్టిగా చప్పట్లతో స్వాగతం సుస్వాగతం అన్న. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసము కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి దీక్ష పూర్తే ఆ రోజు 11 రోజుల పాటు యావత్ తెలంగాణ అంతా కూడా గర్జించి కేసీఆర్ గారు వెంట ఉండి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తలొచ్చి తెలంగాణ సాధించడం జరిగింది. మరి ఈ రోజు చూసినట్టయితే 2 ఏళ్ల నుంచి ప్రజా వ్యతిరేక పాలనకు శ్రీకారం చుట్టినటువంటి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అన్న పోరాటం చేస్తున్నారు. అది హైదరాబాద్ బాధితులు అయితేనేమే, నగరంలో ఉన్న చిన్న వ్యాపారులు అయితేనేమే, రైతులైతేనేమే, మహిళలైతేనేమే, ఎవరికి అన్యాయం చేసినా కూడా అన్న ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తుంటే ఆ పోరాట స్ఫూర్తితోనే మేము ఖచ్చితంగా అన్నెంబడి ఉంటాము. ఖచ్చితంగా మరొకసారి రామన్న ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓరుగల్లు అంటే పోరుగాళ్ళు, ఈ పోరుగాళ్ళ నుంచి పిలిపి ఇవ్వండి. ఖచ్చితంగా మరొకసారి మీ పోరాట స్ఫూర్తితోనే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఈ విద్యార్థులందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఇది అవుతుంది, ఇది మన న్యాయ పోరాటం, ఇది న్యాయ పోరాటం, ఈ ధర్మ పోరాటం, ప్రజల పక్షాన రామన్న తీసుకున్న పోరాటం విజయవంతం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్నా మీరు అన్నట్టు మన తెలంగాణ భవన్ గానీ జిల్లాలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలన్నీ కూడా జనతా కార్యాలయాలై ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామన్నా. మొన్నటికి మొన్న ఈ నగరంలో వరదలు వస్తే మా సోదరులందరూ కూడా మీరు ఇచ్చిన పిలుపు మేరకు 10,000 మందికి మరి అందరికి కూడా అన్నదానం చేసి కాపాడారు. ఈ నగరంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులకు అన్యాయం జరిగితే మా న్యాయవాదులు పక్షాన పోరాడి మనకి ఇచ్చేసారు. అదేవిధంగా ఇక్కడ స్థానిక ప్రజల పిలుపు మేరకు కోచ్ ఫ్యాక్టరీ కావాలంటే ధర్నాలు చేస్తే మరి మీ సహకారంతో మన రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో రవిచంద్ర గారు ఉంటే మరి చేసి అక్కడ ఢిల్లీలో కూడా ధర్నాలు చేయడం జరిగింది. మీరిచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పోరాట స్ఫూర్తి మనం ముందు తీసుకోబోతుంది. ఖచ్చితంగా మీరు ఏ పిలుపు ఇచ్చినా కూడా, ఏ పోరాట స్ఫూర్తి ఇచ్చినా కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాము. కేసీఆర్ గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసేదాకా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్య కాలంలో మా పైన ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి, పార్టీ నాయకుల మీ పైన కుట్రలు జరుగుతున్నాయి, పార్టీ కార్యాలయాలకు కూల్చివేత కుట్రలు జరుగుతున్నాయి. అయినా కేసీఆర్ గారు మరి ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అందరూ కూడా రక్షణ కవచంగా ఉన్నది. మా యువకులకైతే న్యాయ పోరాటానికి అయితే మా న్యాయవాదులకు కూడా ఈ వేదిక ద్వారా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా దీక్షా దివస్ సందర్భంగా మరొక పోరాటానికి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ముందున్నది. మీరే మాకు స్ఫూర్తిదాయకమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్నా. ఇక పెద్దలు చాలా మంది శాసనసభ్యులు ఉన్నారు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఉన్నారు. అన్యదా భావించొద్దు. రాబోయే ఒక్క నిమిషం ఏంటిది, ఒక్క నిమిషం ఈరోజు రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు మీరు వచ్చినందుకు మీ అందరికి కూడా ఖచ్చితంగా రాజ్యాంగంలో పొందుపరిచిన 2 ప్రాథమిక హక్కులు విద్యా వైద్యం గురించి 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ఎన్నో పోరాటాలు చేసిండ్రు. ఖచ్చితంగా ఆ రాజ్యాంగ స్ఫూర్తితోని మేము ప్రజలకు ఏ కష్టమైనా కూడా మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా
తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు దయచేసి మన ఉదయం 11:30 నుంచి అన్న పిలుపు కోసం అన్న ఈరోజు ఎంతో శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చి మరి 3 గంటల పాటు ఎంతో నిరీక్షంగా ఓపికతో ఉన్నటువంటి మా అమ్మలకు అక్కలకు చెల్లెలకు మా తమ్ముళ్లకు ప్రత్యేకించి ప్రెస్ మిత్రులకు కూడా విజ్ఞప్తి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడు అన్న మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ. మా పరకాలలో ఎట్లున్నారా? మా పరకాలలో ఎట్లా మీరు నిన్ను పెడుతున్నారని పెద్దలు గౌరవనీయులు హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ హనుమకొండ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారికి, గౌరవనీయులు పెద్దలు జనగామ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు సోదరుడు శ్రీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న శ్రీ రెడ్డియా నాయక్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ రవీంద్రరావు గారు, గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యురాలు సోదరి శ్రీమతి మాలోత్ కవిత గారు, మాజీ ఎమ్మెల్యేలు గౌరవనీయులైన శ్రీ ధర్మారెడ్డి గారు, నరేందర్ గారు, గౌరవనీయులు పెద్దలు మా సుధీర్ కుమార్ అన్న గారు, సమ్మారావు గారు, సాంబారి సమ్మారావు గారు, రమాదేవి గారు, ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరి శ్రీమతి బడే నాగజ్యోతి గారు, సోదరి మాలోత్ కవిత గారు, మాజీ ఎంపీ గారు, గౌరవనీయులు సోదరి శ్రీమతి లలితా యాదవ్ గారు, రాకేష్ రెడ్డి గారు, మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, తమ్ముడు మాజీ కార్పొరేషన్ చైర్మన్ కేయూ విద్యార్థి నాయకుడు వాసుదేవ్ రెడ్డి గారు, జనార్దన్ గౌడ్ గారు, అట్లాగే వేదికపైన ఆసీనులైన మా గౌరవనీయులైన కార్పొరేటర్లు, గౌరవనీయులైన సీనియర్ నాయకులు, గౌరవ రాష్ట్ర నాయకులు, పేరు పేరున అందరికీ నేను ఎవరి పేరున మర్చిపోతే ముందే దయచేసి మన్నించాలని కోరుతూ జర పేరు పేరున అందరికీ తమ్ముడు జర వదిలిపెట్టకూరు ప్లీజ్. అట్లాగే పొద్దున 11:30 అనుకున్నాం కార్యక్రమం, కానీ చాలా ఓపికగా ఉన్న మా పత్రికా మిత్రులకు, అట్లాగే ఈరోజు పెళ్ళిళ్ళు ఉన్నా కూడా ఆ పెళ్ళిళ్ళు కూడా పక్కకు పెట్టున్న మా ఆడబిడ్డలకు, మా అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ హృదయపూర్వక